నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అట్టహాసంగా కేసరపల్లెలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. ప్రజాపక్ష పోరాటం చేయండి, కార్యకర్తలకు అండగా ఉండండి, తనను కలిసిన నాయకులకు జగన్మోహన్ రెడ్డి సూచన. రాష్ట్రంలో దుష్ట పాలన అంతమొందింది. 3వ డివిజన్లో జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో సంబరాలు. గోరంట్ల ఎమ్మెల్యేగా గెలవటంపై హర్షాతిరేకాలు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న దేవి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ టెలికాస్ట్. డిజిటల్ స్క్రీన్లపై వీక్షించిన నగర ప్రజానీకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మాజీ గవర్నర్ తమిళసై, ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు విదేశీ ప్రముఖులు, సినీ ప్రముఖులు, చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. వీరిలో తెదేపా నుంచి 20 మంది ఉండగా జనసేన నుంచి 3, భాజపా నుంచి 1 మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 3 మహిళలకు చోటు కల్పించారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మలు, 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవి కల్పించారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కాంతుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోగా భాజపా నుంచి సత్యకుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా మైదానం అరుపులు, కేకలు, ఈలలతో దద్దరిల్లింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోడీ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. మెగాస్టార్, పవర్ స్టార్లను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయటం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే. ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే చాలా సీనియర్లు తమకు మంత్రులుగా అవకాశం దక్కుతుందని ఎదురు చూసినప్పటికీ నిరాశ మిగిలింది. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆర్ కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ. 3 గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లి పార్టీ. ఏ మూల నుండా రైతు భుజము కాసి ఆ 5 వేళ్ళు నోటి కన్న చేసి ఏ రాష్ట్రమైనా తెలుగు కన్న చూసి ఆశ్చర్యపోయే పథకాలను వేసే. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేలమన్ననా తిరుగు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, వచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని. అనితా వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాపక్ష పోరాటం చేయాలని, పార్టీ నాయకులు కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో అండగా నిలబడాలని జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగనన్నను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జక్కంపూడి రాజా, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫలితాల అనంతరం పరిణామాలపై ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను, అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నుంచి ఓటమి పాలు కావటానికి కారణాలతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో నేతలతో చర్చించారు. ఓటమి ఎదురైనా ధైర్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు.
ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజా తీర్పును గౌరవిస్తూనే పోరాటం చేయటమే మన ముందున్న మార్గమని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న దాడులపై న్యాయపరంగా పోరాటం చేయాలని, బాధితులకు అండగా నిలబడాలని నేతలకు జగన్ సూచించారు. మేడపాటి అనిల్ రెడ్డి తదితరులు వారి వెంట ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుని పోతుందని అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మెయిన్ గేట్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జక్కంపూడి అర్జున్తో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ నాథ, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన అందుతుందనే ఉద్దేశంతోనే తాము సంబరాలు చేసుకుంటున్నామన్నారు. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసుకి 70,000 పైచిలకు మెజారిటీతో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని ఆనందం వ్యక్తం చేశారు. మోడీ హయాంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అఖండంగా వెలిగిపోతుంది అని పేర్కొన్నారు. ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు. జగన్ ఖజానాను ఖాళీ చేసి 13 లక్షల అప్పులతో నిండా ముంచారని రాధా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అహ్మదున్నీసా బేగం, పెందుర్తి నాగమణి, కడిమి ప్రసాద్, బొట్ట వీరబాబు, సాయిలక్ష్మి ప్రసాద్, బీజేపీ నాయకులు కందికొండ రమేష్, బండి సత్యప్రసాద్, తుమ్మకుంట రమణమ్మ, కాలెపు సత్యమురళీధర్, వేల్పూరి శ్రీనివాస్, మావూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి ఊహించని విధంగా ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ప్రతి గడప గడపని టచ్ చేసి ఆయన ప్రతి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం వలన ఆయనకి ఇంత అఖండమైన మెజార్టీలు ఇచ్చారు. ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిరెడ్డి వాసు గారి నేతృత్వంలో ఈ రాజమండ్రి నగరం మరింత అభివృద్ధి చెంది ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాం. తెలుగుదేశం బీజేపీతో ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపాలన అంతమొందించి మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు రాష్ట్ర పగ్గాలను చేపట్టి సందర్భంగా మా 3వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాసు, జక్కంపూడి అర్జున్, నేను, మా బీజేపీ సాయి గారు, అలాగే 5 వార్డుల ఇన్ఛార్జ్ బీజేపీ ఆయన కుమార్ గారు, వీరందరూ కూడా మా అందరి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నాం అని అనుకుంటే ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నామని ఆనందంతో చేస్తున్నాం. కంపల్సరీ ఆ మంచి పరిపాలన మేము అందిస్తాం. ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ ప్రభుత్వం దుష్ట పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు విసిగి వేసాగి అఖండ మెజారిటీతో అత్యధిక మెజారిటీ ప్రతి చోట్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని గెలిపించడం ఏ రకంగా దుష్ట పరిపాలన జరిగిందో ప్రజలు ఏ రకంగా వేశారనేది వారి ఓటు రూపంలో, ఓటైనా ఆయుధ రూపంలో వారు ప్రతీకారం జగన్ మీద వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్న తరుణం ప్రజలందరూ చూశారు. నిజంగా ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 3వ వార్డులో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషం. మరి అలాగే ఈ రోజున రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వంలో ఉంటామని, అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటాం. కానీ ఈరోజు ఆ జగన్ అనే సైకో ముఖ్యమంత్రి పోతూ 13 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అప్పులు ఎలాగ తీర్చాలా, ఇంతమంది 5 కోట్ల మంది సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలా అనే దిశగా ఈ రోజు నుంచి ఆయన కార్యాచరణ ప్రారంభించారు. తప్పకుండా ప్రజలు వేసిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారని తెలియజేస్తా ఉన్నాం.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7వసారి గెలుపొందటం పట్ల ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీకి చెందిన శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్స్ అధినేత మాగాపు మురళీధర్ దేవి దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఇండస్ట్రియల్ కాలనీలో ఉన్న సుందర హనుమాన్ మందిరం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా దేవి ఆధ్వర్యంలో మహిళలు, టీడీపీ నాయకులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గోరంట్ల 7వసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని వారు ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారు. దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందటం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. వారి నాయకత్వంలో రాష్ట్రం, రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గోరంట్ల భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆ హనుమాన్ ఆశీస్సులు ఆయనపై ఉండాలని ప్రార్థించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మురళీధర్, పల్లె సూర్యనారాయణ, శ్రీదేవి, మేడబోయిన తాయారు, రుక్మిణి, కొల్లి ఆదినారాయణ, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలుపు కోరుకుని ఈ మొక్కు కోరుకున్నాను. 108 కొబ్బరికాయలు కొడతానని ఆంజనేయ స్వామి గుడిలో నా కోరిక మేరకు నెరవేరడంతో నా మొక్కు చెల్లించుకుంటున్నాను. ఆంజనేయ స్వామి గుడి దగ్గర టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో నా మొక్కు చెల్లించుకున్నానండి. నా పేరు మాగాపు దేవి, శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్స్ తరపున ఈ రోజున శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్ అధినేత మురళి గారు, అలాగే దేవి గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని జరిపించారండి మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర. మా పార్టీ తరఫున, టీడీపీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రివర్గ సభ్యులు బుధవారం చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలందరూ తిలకించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ప్రాంతాలతో పాటు రాజమహేంద్రవరం నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నగరంలోని ఆనం కళాకేంద్రం, పుష్కరాల రేవు, కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్, సుబ్రహ్మణ్య మైదానం, రామాలయం సెంటర్, ఏవీఏ రోడ్డు, ఆల్కాట్ గార్డెన్స్, మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, క్వారీపేట సెంటర్, రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జిల్లా అధికారులు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన కుర్చీల్లో కూర్చొని చాలామంది రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కేరింతలు కొడుతూ చప్పట్లు చరుస్తూ లైవ్ టెలికాస్ట్ను తిలకించారు. జిల్లాలోని 29 ప్రాంతాల్లో ఈ విధంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రజలకు అవసరమైన టెంట్లు, కుర్చీలు, మంచినీటి సదుపాయం కూడా కల్పించారు. हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించాలని ఎన్నికల ముందు రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ పలు దేవాలయాల్లో భగవంతుని కోరుకోవటం జరిగింది. ఆ మేరకు దేవాలయాలకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. భగవంతుని దయ వలన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు బొమ్మూరు శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో 105 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో కామిని ప్రసాద్ చౌదరి, భీమరశెట్టి రమేష్, బొప్పన నానాజీ, బొప్పర శ్రీను, మెట్ల వెర్రయ్య, కొయ్యలముడి ప్రసాద్, సాయిపురాజు ఫానీ, సలాది సాయిబాబా, ముత్యాల సూరిబాబు, మద్దిపోటి రాంబాబు, మద్దిపోటి ప్రసాద్, పిల్ల తనూజ, పలివెల సత్యనారాయణ, కోటిపల్లి అమ్ములు, పితాని రాజు, పేట వీరలక్ష్మి, మరడాపు రాంబాబు, రాయుడు సునీల్, కంటిపూడి బాబీ, రొంగలి నరసింహనాయుడు, నడిగట్ల కామేష్, రాయుడు అలేఖ్య, ఏఎంజీ శ్రీను, మత్సేటి త్రిలోక్, కొండేటి ప్రసాద్, దుగ్గిరాల రాజేష్, కోటిపల్లి చంద్రశేఖర్, చిట్టూరి రమణ, నర్సిపూడి రంగ, దుద్దుపూడి టింకు, చిరంజీవి, సాంబారి సతీష్, నారాయణ, రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాపు ఉద్యమాలలో జక్కంపూడి చిన్ని ప్రధాన పాత్ర వహించేవారని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు అకాల మరణం
కాపు ఉద్యమానికి తీరని లోటని ఆయన అన్నారు. బుధవారం స్థానిక నారాయణపురంలో జక్కంపూడి చిన్ని కుటుంబ సభ్యులను పద్మనాభం పరామర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించేవారన్నారు. చిన్ని మరణం కాపు సంక్షేమానికే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా జక్కంపూడి రాజాకు కనపడని లోటన్నారు. చిన్ని కుటుంబానికి అండగా ఉంటానని కుమారుడు జక్కంపూడి రాహుల్ దత్తాకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, జక్కంపూడి కృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, తోట బాబ్జీ, సుధా, హర్ష, గంగారాం, సురేష్, సతీష్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కురుమళ్ల ఆంజనేయులు, అడప వెంకటరమణ, మందరపు వీర్రాజు, లంక సత్యనారాయణ, గణేశుల రాంబాబు, లచ్చా బాబు, గౌతు స్వామి, ధర్నాల దొరబాబు, కొత్తపేట రాజా, ఎన్ఎస్యుఐ సందీప్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అట్టహాసంగా కేసరపల్లెలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. ప్రజాపక్ష పోరాటం చేయండి, కార్యకర్తలకు అండగా ఉండండి, తనను కలిసిన నాయకులకు జగన్మోహన్ రెడ్డి సూచన. రాష్ట్రంలో దుష్ట పాలన అంతమొందింది. 3వ డివిజన్లో జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో సంబరాలు. గోరంట్ల ఎమ్మెల్యేగా గెలవటంపై హర్షాతిరేకాలు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న దేవి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ టెలికాస్ట్, డిజిటల్ స్క్రీన్లపై వీక్షించిన నగర ప్రజానీకం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.